హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిస్ అంది. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి పోయిన శుక్రవారం వ్లాగ్ అనమాట. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. ఆ రోజు మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదా, మా అత్తయ్య మావయ్య పందిరాట వేశారు ఈరోజు అని చెప్పేసి. ఆ రోజు వ్లాగ్ అనమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా చూసినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. అండ్ ఆ రోజు వచ్చేసి కళ్యాణం ఆదివారం కదా, సో శుక్రవారం 2 రోజుల ముందు పందిరాట వేయాలని అయితే చెప్పారనమాట. సో అందుకని మా అత్తయ్య మామయ్య మార్నింగ్ ఫ్రెష్ వెళ్ళిపోయి పందిరాట ఉంటుంది కదా, దానికి పసుపు కుంకుమ అన్నీ రాసి పందిరాట వేసి పూజ అయితే చేస్తారనమాట. నేను కూడా వెళ్ళొచ్చు, బట్ మా వారు ఇంకా రాలేదు. ఊరి పెద్దలతో కలిసి, గుడి పెద్దలు ఉంటారు కదా, వాళ్ళతో కలిసి పెద్దవాళ్ళతో మా అత్తయ్య మామయ్య అయితే పందిరాట వేసేసి పూజ అయితే చేసి మా అత్తయ్య అయితే దీపం అయితే పెట్టేసి ఆరతి ఇచ్చేశారు. ఇంకా నేను చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో, గురువారం మాకు బ్యాంక్ పని ఉందని. సో గురువారం అవ్వలేదు, ఇంకా డైరెక్ట్గా అత్తమ్మ వాళ్ళు ఊరు వెళ్ళిపోయాం. శుక్రవారం ఈ పందిరాట కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా మేము కొంచెం టిఫిన్ చేసేసి బయలుదేరామన్నమాట బ్యాంకుకి. ఎందుకంటే బ్యాంక్ పని ఉంది, దానికోసమే ఒక రోజు 2 రోజులు ముందు వెళ్ళాల్సి వచ్చింది ఊరు. సో మేము ఇంకా బ్యాంక్ పని మీద ఆటోలో అయితే బయలుదేరిపోయాము. ఆటో అయితే కొద్దిగా మెల్లగా తీసుకెళ్ళమని చెప్పారనమాట మా మామయ్య గారు. ఎందుకంటే రీసెంట్గా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయింది కదా, సో కుదుపులు ఉన్నాయి, కొంచెం రోడ్డు సరిగ్గా లేదు. సో మెల్లగా వెళ్తున్నాం అనమాట. మీరు వీడియో చూడండి, వీడియో ఎంత మెల్లగా వెళ్తే ఆటో అంత మెల్లగా వెళ్తుంది. సో మేము చుట్టుపక్కల పొలాలు కాలువలు అన్నీ చూసి నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను అనమాట. సో అవన్నీ చూసుకుంటూ మేమైతే బ్యాంక్ అయితే రీచ్ అయిపోయాము. మా మామయ్య గారికి కళ్యాణ్కి సంబంధించిన పనులు ఉన్నాయని ఆయన రాలేదు. నేను మా అత్తయ్య బాబుని తీసుకొని మా పెద్ద మరిదితో వెళ్ళామన్నమాట, మా పెద్దోడు. సో తనని తీసుకొని వెళ్ళిపోయాం. ఇంకా బ్యాంక్కి వెళ్ళగానే కాసేపు కూర్చొని ఇంకా ఫామ్స్ అవన్నీ ఇచ్చి టోకెన్ అయితే తీసుకున్నాను అనమాట. నాకైతే నంబర్ 18 వచ్చింది. నంబర్ 18 చూడగా నాకు విరాట్ కోహ్లీ గుర్తొచ్చాడు అనమాట. సో అక్కడ నేనే మా పెద్దోడు విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ కదా అది ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాము. చిన్న లోన్ ఇష్యూ ఉందన్నమాట నాది. లాస్ట్ టైం లోన్ ఇచ్చినప్పటికీ అప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను అనమాట. సో లోన్ తీసుకోవడానికి వెళ్ళలేదు. సో ఇప్పుడు డెలివరీ అయిపోయి ఇంకా 4 months అయింది కదా, ఇంకా ఊర్లో కళ్యాణం కూడా ఉందని చెప్పేసి ఇప్పుడు వెళ్ళి నేను నా లోన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని తీసేసుకొని ఇంక ఇంటికి వచ్చేస్తున్నాం. వచ్చే దారిలో మా అత్తమ్మ చాలా వేడిగా ఉందని చెప్పేసి నాకైతే బాదం మిక్స్ అయితే ఇప్పించింది. బాబాయ్ 4 months తర్వాత చల్లగా తాగుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఫ్రైడే మార్నింగ్ బయలుదేరుతామన్నారు. నాకు తెలిసి పాటికి ఇంటికి వచ్చుంటారు అని చెప్పేసి అమ్మ వాళ్ళకు కూడా ఫ్రూట్ మిక్స్, బాదం మిక్స్ అవన్నీ ప్యాకింగ్ అయితే చేయించుకొని ఇంకా బయలుదేరిపోయాము. మేము కాజులూరు మండలంకి వెళ్ళామన్నమాట బ్యాంక్ పనికి. అక్కడ ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ హోల్డింగ్స్, పవన్ కళ్యాణ్ ఫోటోలే కనిపించాయి మాకైతే. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారా బాబు ఇక్కడ అనుకున్నాను నేనైతే. అండ్ నేను మెయిన్గా ఎక్కువ గమనించింది ఏంటంటే, ఆ ఊర్లో ఎవరింటి ముందు చూసినా మందారపు చెట్లు అండ్ కనకాంబరం చెట్లే ఉన్నాయి. చాలా కనకాంబరాలు, చాలా మందార పూలు అందరు ఎంత ఇష్టంగా పెంచుకొని పువ్వులు మంచి కట్టికి తలలో పెట్టుకుంటారు, కట్టి దేవుడికి పెట్టుకుంటారు. ఎంత ఇష్టంగా మొక్కలు పెంచుతారంటే అటు సైడ్ చాలా అనమాట. ఇంకా మేము అలాగే కబుర్లు చెప్పుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. ఎందుకంటే మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత తినేసి కాసేపు ఫ్రెష్ అయ్యి ఇంకా సాయంత్రం చాలా మొక్కలు ఉన్నాయన్నమాట. చాలా గ్రామ దేవతలని, దేవుళ్ళకి, అమ్మవార్లకి చీరలు ఇస్తామని మొక్కుకున్నాము. సో అవన్నీ తీర్చుకోవాలి కదా అని మేము ఫాస్ట్గా బయలుదేరిపోయాం. మార్నింగ్ ఎప్పుడో 9కో 10కో వస్తే మేము ఇంటికి వెళ్ళినప్పటికీ 1:32 అయిపోయింది. ఇంకా నన్ను వీడియో తీస్తున్నాను అనమాట మా పెద్దోడు అంటే మా చిన్నత్తకి 2 కొడుకులు, చిన్నోడు పెద్దోడు. సీతమ్మ ఇట్లా సినిమా చెట్టు సినిమా లాగా అలానే పిలుస్తాను అనమాట, చిన్నోడా పెద్దోడా అని. సరే తనే మా పెద్దోడు ఇటు సైడ్ ఉన్నాడు. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి మా మమ్మీ, డాడీ, మా ఆయన, ఆశని అందరు వచ్చేసారు. వాళ్ళందరూ వచ్చినారు. ఆశని అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది, మంచిగా ఆడుకుంటుంది. అందరు ఫుల్ ఖుషి ఉన్నారనమాట ఆశని చూడంగానే. ఇంకా కాసేపు అందరికీ కబుర్లు చెప్పేసింది అనమాట ఆశని. దాని తర్వాత ఇంకా అందరం రిలాక్స్ అయ్యి కూర్చొని లంచ్ అయితే చేసాము. లంచ్ చేసిన తర్వాత కాసేపు ఇంకా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి టెంపుల్స్కి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఆ రోజు మా అత్తయ్య మామయ్య పని ఉందని ద్రాక్షారామం వెళ్ళారనమాట. కాజులూరు వెళ్ళారు. కాజులూరులో ఏదో పని ఉందని ఫ్రైడే కాజులూరు వెళ్ళారనమాట మా అత్తయ్య మామయ్య. ఇంకా మా మమ్మీ, డాడీ, నేను, బాబు, మా ఆయన మేము అందరం రెడీ అయ్యి టెంపుల్స్కి అయితే బయలుదేరామన్నమాట. చెప్పాను కదా కొన్ని మొక్కలు ఉన్నాయని. యాక్చువల్గా మా అత్తయ్య మామయ్య కూడా రావాలి. ఇంకా ఫ్రైడే కదా, ఆ రోజు ఫ్రైడే. శనివారం ఏంటంటే తనమల వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది అనమాట మా అత్తయ్య వాళ్ళ ఊరిలో. చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్. అక్కడే వెలసాడనమాట వెంకటేశ్వర స్వామి. అదేంటంటే టీటీడీ కూడా దాన్ని గవర్నమెంట్లోకి తీసేసుకుందనమాట ఆ టెంపుల్ని.
సో ఆ టెంపుల్లోని బాబుకి పటికి బెల్లం తులాభారం మొక్కుకున్నాం అనమాట అందరం. సో ఆ మొక్కు తీర్చుకోవడానికి పటికి బెల్లం కావచ్చు, ఇంకా గుడికి సంబంధించినవన్నీ ఆ రోజు తులాభారం మొక్కుకున్నాం. ఆ గుడిలో పువ్వులు, అన్నదానం అన్నిటికీ మేమే పెట్టుకుంటామని చెప్పామన్నమాట. సో అవన్నీ తీసుకోవడానికి మా అత్తయ్య మామయ్య కాజులూరు వెళ్ళారు. సో మేము ఇంకా దేవతలకి చీరలు పెట్టేది మొక్కుందని చెప్పేసి మేము కార్లో మేము ఇటు బయలుదేరాం, వాళ్ళు అటు వెళ్ళారనమాట. సో అట్ ఎ టైం 2 పనులు అయిపోతాయని చెప్పేసి ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు బయలుదేరైతే మేము స్టార్ట్ అయిపోయాం కార్లోని. మేము అరౌండ్ 4కి అలా బయలుదేరదాం అనుకున్నాం, కానీ 5 అయిపోయింది స్టార్ట్ అయినప్పటికీ. కొంచెం లేట్ అయింది, బట్ ఇట్స్ ఓకే. మేమైతే మొక్కులు తీర్చడం స్టార్ట్ చేసింది మేము గొల్లపాలెంలో స్టార్ట్ చేసాము అనమాట. ధనమ్మ తల్లి ఆలయం ఉంటుంది అక్కడ, 2 గుడులు ఉంటాయి అన్నమాట. గొల్లపాలెం ధనమ్మ, కొంగోడు ధనమ్మ అనేసి 2 గుడులు ఉంటాయి. అమ్మవారు ఒకటే, కానీ ఆ ఊరికొకటి ఈ ఊరికొకటి పక్క పక్కన కట్టుకున్నారు. సో ఫస్ట్ అక్కడ దేవతలతో నేను మొక్కులు తీర్చడం అయితే స్టార్ట్ చేసాము. ప్రతిదీ మేము మొక్కుకున్న మొక్కే అనమాట. అక్కడికి వెళ్ళంగానే సడన్గా ఏం కాదు, మేము ఇక్కడే మొక్కుకొని ఇక్కడే చీరలు కొనుక్కొని తీసుకెళ్ళామన్నమాట. అమ్మ దగ్గరే తీసుకున్నా. ఆల్మోస్ట్ మొక్కులకి అమ్మవార్లకి పెట్టడానికి మా మమ్మీ దగ్గర నేను ఒక 10,000 రూపీస్ శారీలు కొనుక్కున్నాను అనమాట. అప్పుడు కొనుక్కొని అవన్నీ దగ్గర పెట్టి, అదిగోండి అటు సైడ్ పింక్ కలర్ అమ్మ వేసింది, ఇటు సైడ్ గ్రీన్ కలర్ చీర నేను వేసాను అనమాట. నాతో పాటు మా అమ్మ కూడా చీర ఇచ్చింది అమ్మవారికి. మేము ఇచ్చిన చీరలు అటు ఒకటి ఇటు ఒకటి చూస్తుంటే భలే హ్యాపీగా అనిపించింది. చాలా పవర్ఫుల్. మీరు కూడా దండం పెట్టుకోండి వీడియోలో చూసి. అండ్ ఒక్కొక్క టెంపుల్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇంకొక టెంపుల్కి అయితే బయలుదేరి. పక్కనే ఉంటాయి 2 ఊళ్ళకి. గుడికి సంబంధించి డిస్టర్బెన్స్ వస్తున్నాయని అమ్మవారు నా వల్ల 2 ఊర్ల వాళ్ళు గొడవ పడొద్దని చెప్పి ఒక గుడి పక్కనే మళ్ళీ వెలసిందనమాట. సో అందుకని అలా అంటారు. ఒక ఊరు కొంగోడు ధనమ్మ, ఇంకోటి గొల్లపాలెం ధనమ్మ తల్లి అనమాట. సో అలా ఇది సెకండ్ టెంపుల్ అనమాట. అమ్మవారి కోసం వాళ్ళు కొట్టుకుంటున్నారని అమ్మవారు ఇంకొక అవతారంలో పక్కనే వెలిసింది. చాలా హిస్టరీ ఉంది ఈ ప్లేస్కి. చెప్పాలంటే నేను సపరేట్గా ఏదైనా బ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. చాలా పవర్ఫుల్. ఇంకా మొక్కుకున్నాము కాబట్టి మొక్కు తీర్చుకోవాలి వెంటనే వెళ్ళని చెప్పేసి మేము ఇంకా ఈ మొక్కుల కోసమే ఒక వారం రోజులు మేము ఊరికి వెళ్ళామంటే ఒక్కరోజు కూడా ఊర్లో రెస్ట్ తీసుకొని ఊర్లో ఉన్నది లేదనమాట. మొత్తం అంతా మొక్కులు తీర్చుకోవడానికి సరిపోయింది. వారం రోజులు తిరుగుతూనే ఉన్నాం, అలసిపోయాం నిజంగా. అన్ని మొక్కులు మొక్కేసాము. ఇంకా మేము ఇచ్చిన చీరలన్నీ మా ముందే ఇట్లా థ్రెడ్స్ ఓపెన్ చేసి అమ్మవారి మీద అయితే వేస్తున్నారు. ఇంకా మేము హారతి అవన్నీ ఇస్తున్నారు. అవి తీసి దండం పెట్టుకొని కుంకుమ పెట్టుకుని అయితే బయటకు వచ్చేసామన్నమాట. అమ్మవారి హిస్టరీ ఉంది. హిస్టరీలో మీకు ఒక పార్ట్ చెప్తాను. అమ్మవారంట ఒకానొక టైంలో ఒక ఆటో ఎక్కిందనమాట. అమ్మవారే సినిమాకి వెళ్ళి వస్తున్నప్పుడు ఆటో ఎక్కారంట. ఆటో ఎక్కిన తర్వాత ఆటో డ్రైవర్ని ఇక్కడికి వెళ్ళాలని చెప్పి దింపమని అడిగారంట. సినిమా థియేటర్ దాకా దింపమని అడిగితే ఆటో ఆయన దింపుతున్నారంట. దింపుతున్నప్పుడు ఇంకేవో చెప్పుకుంటారు కదా కష్టాలు సుఖాలు. సో అలా ఆటో ఆయన ఏదో ఒకటి చెప్తూ ఉంటే అమ్మవారంట ఆటో దిగిన తర్వాత వెనక్కి తిరగకుండా, నువ్వు ఎక్కడ దాన్ని దింపావో వెనక్కి తిరగకుండా వెళ్ళిపో, నీ కోరికలన్నీ తీరిపోతాయి, నీ కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పిందంట. అమ్మవారు ఎలా అయితే చెప్పారో అలాగా ఆటో నడిపే ఆయన ఆ అమ్మవారిని అక్కడ దింపేసి, అంటే ఆయనకు తెలియదు కదా అమ్మవారు అని, సో ఆవిడని అక్కడ దింపేసి మళ్ళీ వెనక్కి చూడకుండా ఇంటికి వెళ్ళిపోయారనమాట. ఇంటికి వెళ్ళినప్పటికీ ఆయన ఆటోలోని అంత డబ్బులు, బంగారం, వజ్రాలు అవన్నీ ఉన్నాయంట. చూడండి ఎంత పవర్ఫుల్లో. సో అప్పుడు ఆయన అమ్మవారిని ఎక్కడైతే దింపారో అక్కడే అమ్మవారు వెలసింది. అక్కడే వెలసి ఇంకా అందరికీ ధనమ్మ తల్లిగా దర్శనం అయితే ఇచ్చిందనమాట. నాకు తెలిసిన హిస్టరీ ఇది. ఇందులో ఒక చిన్న మిస్కమ్యూనికేషన్, అది ఆటోనా రిక్షానా అని నాకు తెలీదు, మా అత్తయ్య గారు నాకు చెప్పారు. సో ఆటో అయినా రిక్షా అయినా అమ్మవారి మహిమే కదా. సో నేనైతే ఆటో అనుకొని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ మేము చీర పెడుతుంది దుగ్దూరు అమ్మవారికి అనమాట. దుగ్దూరు కనకదుర్గ అమ్మవారు, అదే మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు అనమాట. ఐ మీన్ మా ఆడబడిచే వారు ఊరు కూడా అదే. సో అమ్మవారికి అయితే నేను బ్లూ కలర్ పట్టు చీర అయితే తీసుకొచ్చి కిటికీలోంచి మేము వెళ్ళేసరికి చీకటి అయిపోయింది. కిటికీలోంచి లోపలికి వేసి దండం అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఏంటక్క ఇన్ని మొక్కులు మొక్కావా అనుకోవద్దు. సో ఎవరైనా కడుపుతో ఉన్నప్పుడు మొక్కులు మొక్కుకోవడం కామన్ కదా. సో చీర అందులోంచి లోపలికి వేసా, మీరు కూడా దండం పెట్టుకోండి. చాలా పవర్ఫుల్ అనమాట. నేను ఎప్పుడు ఊరికి వెళ్ళిన అమ్మవారికి మా అత్తయ్య కంపల్సరీ మనకి పూలదండ తీసుకెళ్తుంది అనమాట. పూలదండ తీసుకెళ్ళి అమ్మవారికి ఇచ్చి దండం పెట్టుకొని వస్తుంది. సో అలా ఆ టెంపుల్ అయిపోయిన తర్వాత మేము అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ ఇంకొక టెంపుల్కి వెళ్ళాము. ఎందుకంటే మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఊర్లో, ఐ మీన్ దుగ్దూరులో 2 గుడులు ఉంటాయన్నమాట. రాగిచెట్టి దుర్గమ్మవారు అండ్
వేప చెట్టు దుర్గమ్మ వారు అని 2 టెంపుల్స్ ఉంటాయి. ఇది ఒక టెంపుల్. ఇంకొక టెంపుల్ కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇంకొకటి ఉంటుంది, ఇంకొక అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అక్కడ కూడా మొక్కుకున్నాను అనమాట. చెప్పానుగా ఒక 20 చీరలు తీసుకెళ్ళానమాట. 20 చీరలు అమ్మవారి మొక్కులకే. ఎందుకంటే అడుగడుగున అమ్మవారి గుళ్ళే ఉంటాయి ఊరంతా కూడా. సో నేను ఎక్కడ నాకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. ప్రెగ్నెంట్ అవ్వకముందు ఒకసారి ఊరు వెళ్ళా లాస్ట్ ఇయర్. అది విగ్రహాల ప్రతిష్ఠకి వెళ్ళాను కదా, రామాలయం విగ్రహాల ప్రతిష్ఠకి. అప్పుడు మొక్కుకున్నాను అనమాట నెక్స్ట్ టైం గురించి. సో అన్ని మొక్కులు తీర్చేసుకొని మా అమ్మ ఇక్కడ శారీ ఓపెన్ చేసి ఇట్లా పైకి అయ్యి అమ్మవారి చేతి మీద పడుతుందని చెప్తుంటే నేను యాజ్ ఇట్ ఈజ్ అలానే వేసిన, అది అమ్మవారి చేయి మీద పడింది నిజంగా. ఇక వెరీ లక్కీ. మంచిగా దండం పెట్టుకొని ఇంకా ఇక్కడితో ఆ రోజు మొక్కులు అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇంకొక గుడి ఉంది కానీ చీకటి అయిపోయిందని వెళ్ళలేదు. రాయుడుమెరక అమ్మవారికి మా అత్తయ్య నేను వచ్చినప్పుడు పెట్టేశామన్నమాట. ఇంకా ఆ రోజు వెళ్ళలేదు. ఇక్కడ మా చిన్నత్త వచ్చేసి మా మమ్మీకి గోరింటాకు పెడుతుంది. వీళ్ళ ప్రేమ చూడలేక తట్టుకోలేకపోయాను నేను. కాళ్ళకి మా అమ్మ పెట్టేసుకుంది, చేతికి మాత్రం మా చిన్నత్తని పెట్టమంటే మా చిన్నత్త అయితే పెడుతుందనమాట. నేను అవన్నీ పెట్టుకొని గోరింటాకు పెట్టుకుంటే నా చెయ్యి అంతా జీవని లాగుతుంది అనమాట. నేనైతే కరాచీ కోన్ తీసుకెళ్ళాను, కొంచెం కోన్ పెట్టేసుకుంటా అని చెప్పేసి వాళ్ళు అలా పెట్టుకున్నారు. ఫ్రైడే వ్లాగ్ అయితే ఇదనమాట. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, కొంతమందికి షేర్ అవుతుంది. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. రేపటి వీడియో ఏంటంటే మా బాబుది తనమల వెంకటేశ్వర స్వామి గుడిలో తులాభారం వీడియో అప్లోడ్ చేస్తా రేపు. సో మిస్ అవ్వకుండా చూడాలి కదా. నేను ద్రాక్షారామం కూడా వెళ్ళామన్నమాట శనివారం. అన్నీ కలిపి ఒకటే వ్లాగ్లో అప్లోడ్ చేస్తా రేపు సాటర్డే కాబట్టి. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.